మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గుండెకి ముప్పు మానసిక సమస్యలు. కాబట్టి ఈ మానసిక సమస్యల్ని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఏదో శారీరక సమస్యలు అనుకుంటూ ఉంటారు. దీని గురించి పూర్తి సమాచారం మీకు తెలియటం అవసరం. తీవ్రమైన మానసిక అగ్ని గుండెకు ముప్పుని రాజేస్తుంది. అప్రమత్తతకు ఆపలేని పిలుపు ఇది అని మీరు గ్రహించాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. ఇదేమిటంటే, ఈ గుండెకు గుబులు పుట్టించే మానసిక విపత్తు, ఈ రహస్యాల్ని ఛేదించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ రహస్యాలు ఇలాగే ఉండిపోతే అవి అనేక రకాల ఇబ్బందులు కలుగజేస్తాయి. కాబట్టి ఈ గుండె సమస్యలు ఈ మధ్య పెరిగిపోతున్న నేపథ్యంలో దీని గురించి తెలుసుకోవటం అవసరం. అంటే ఈ మానసిక ఆరోగ్య విపత్తు గుండె సమస్యలకు కొత్త కారణం కింద ఈ మధ్య తెలుసుకున్నారు. కాబట్టి మానసికంగా ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. దీన్ని మైండ్ బాడీ మెడిసిన్ అంటారు. మానసిక సమస్యలు గుండె జబ్బులకి రహస్యంగా దోహదపడేటటువంటి ప్రమాదకర కారకాలు. ఈ రహస్యాన్ని ఛేదించాలంటే ఇప్పటి నుంచే మీ మానసిక ఆరోగ్యం పైన మీరు దృష్టి పెట్టాలి. రోజుకి కనీసం 30 నిమిషాలు ఉల్లాసంగా నడవండి. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ శరీరం కార్టిసాల్ లాంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు గుండె వేగాన్ని, రక్తపోటుని పెంచేసేసి దీర్ఘకాలంలో గుండె కండాలపైన అదనపు భారాన్ని వేస్తాయి. కాబట్టి సరైనటువంటి శారీరక శ్రమ చేయటం ద్వారా ఈ హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించి గుండెని మీరు రక్షించుకోవచ్చు. నిరాశ, ఆందోళనతో గుండెకు ఒక రకమైన షాక్ లభిస్తుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. దీర్ఘకాలపు ఒత్తిడితో కూడినటువంటి జీవన శైలి గుండె కండరాల్ని నేరుగా బలహీనపరుస్తుంది. గుండె సమస్యలను 50% పెంచుతుంది. ఈ ప్రమాదకరమైన ధోరణిని మీరు తప్పించుకోవాలంటే, తిప్పికొట్టాలంటే రోజు యోగాసనాలు లేదా ధ్యానం లేదా మెడిటేషన్ ఇలాంటివి సాధన చేయండి. ఒత్తిడికి లోనైనప్పుడు విడుదలయ్యేటటువంటి అడ్రినలిన్ ఆధిక్యత ఇలాంటి న్యూరో ట్రాన్స్మిటర్లు గుండెపైన అధిక భారాన్ని మోపుతాయి. క్రమం తప్పకుండా చేసేటటువంటి ధ్యానం ఈ హార్మోన్ల తాలూకు విడుదలని సమతుల్యం చేస్తూ గుండెకు విశ్రాంతిని అందిస్తుంది. జంక్ ఫుడ్ తోటి గుండెకు ఘోరమైన నష్టం కాబట్టి జాగ్రత్త పడాలి. ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నంలో ఎక్కువ తినే తీపి, వేయించిన ఆహారాలు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ని అమాంతం పెంచేస్తాయి. గుండెను బలహీనపరిచే ఈ అలవాట్లని ఆపటానికి ఆరోగ్యకరమైనటువంటి సమతుల్య ఆహారాన్ని మీరు ఎంచుకోవాలి. ఒత్తిడిగా ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తినడం ద్వారా కలిగేటటువంటి ఈ అధిక కొవ్వులు, చక్కెరలు ఇవన్నీ రక్తనాళాలపైన తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలిగించి వాటి స్థితిస్థాపకతని, ఎలాసిటీని తగ్గించేస్తాయి. దీనికి బదులుగా పోషకాలు నిండినటువంటి పండ్లు, కూరగాయలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిద్రలేమి అనేది ఒక మృత్యు ఘంటిక అని చెప్పొచ్చు. గుండెపోటు ప్రమాదం దీంతో పెరుగుతుంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల వచ్చేటువంటి నిద్రలేమి రక్తపోటుని అనూహ్యంగా పెంచేస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రశాంతమైన గాఢమైన నిద్ర కోసం రోజువారీ దినచర్యని, రొటీన్ని ఒక ప్లాన్డ్గా ఏర్పరచుకోండి. నిద్ర లేకపోవటం వల్ల శరీరం నిరంతరం పోరాట పలాయన మోడ్లోకి, అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది రక్తనాళాలను పెలుసుగా ఉండేలాగా చేసి రక్తపోటుని పెంచేస్తుంది. ప్రతి రాత్రి 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర శరీరానికి విశ్రాంతినిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేయకూడదు. ఆపితే అది విపత్తుకి దారితీస్తుంది. ఒత్తిడి కారణంగా ముఖ్యమైన బీపీ, షుగర్ మందుల్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు లేదా ఆపేస్తూ ఉంటారు. ఒత్తిడితోటి మీ గుండెకు తీవ్రమైన ముప్పు దీంతో వచ్చేస్తుంది. మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి. సమయానికి వేసుకోండి. మధుమేహం, రక్తపోటు ఇలాంటి దీర్ఘకాలపు పరిస్థితుల నిర్వహణ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా కీలకం. కాబట్టి అవి బాగుంటే గుండె బాగుంటుంది. మందుల్ని క్రమం తప్పకుండా వాడటం ద్వారా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ఇది గుండెపైన భారం తగ్గిస్తూ తీవ్రమైనటువంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. ఇక దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారంగా మనస్సు, శరీరం పరస్పర సంబంధమైనవి. మనోదైహిక సంబంధం అనే సిద్ధాంతం ప్రకారంగా మానసిక అశాంతి గుండెని నేరుగా ప్రభావితం చేస్తుంది. వాత దోష వృద్ధి అంటే ఒత్తిడి, ఆందోళన, అలాగే కఫదోష అసమతులత అంటే నిరాశ, మందగతి ఈ రెండు కలిసి గుండె మీద ప్రభావం చూపించి రక్తవాహిని సంబంధ సమస్యలకు దారితీస్తాయి. చిత్తోద్వేగం అంటే మానసిక శాంతి, మనోవిభ్రవం అంటే ఆందోళన
ఇంకా విషాదం అంటే నిరాశ, ఇలాంటి మానసిక వైరుధ్యాలు, మానసిక స్థితులు రక్తనాళాల సంకోచం, రక్తపోటు పెరుగుదల, గుండె స్పందన రేటు వృద్ధికి కారణమవుతూ ఉంటాయి. మనం దీర్ఘకాలపు ఒత్తిడి లేదా ఆందోళనలుగా ఉన్నప్పుడు శరీరం కార్టిసాల్, అలాగే కొటకాయమన్ లాంటి హార్మోన్లు, అలాగే న్యూరో ట్రాన్స్మిటర్లని ఎక్కువగా ఉత్పత్తి చేసేస్తుంది. ఈ హార్మోన్లు గుండె స్పందన రేటు, అలాగే రక్తపోటును పెంచేసేసి గుండెపైన ఒత్తిడిని పెంచుతాయి. ఈ పరిస్థితుల నుంచి మీకు రిలీఫ్ రావాలనుకుంటే ఆయుర్వేదం సూచించినటువంటి రసాయన చికిత్స అంటే పునరుజ్జీవన చికిత్స, అలాగే మేధ్య రసాయన అంటే మెదడుకి సంబంధించిన టానిక్స్, ఇంకా గుండె అంటే హృదయ ఔషధాలు అంటారు, ఇలాంటి మూలికలతోటి కూడినటువంటి సమగ్ర చికిత్సా విధానాన్ని అందిస్తుంది. ఇక ఈ సందర్భంగా గుండెకి సహాయపడే ప్రధాన ఆయుర్వేద మూలికలు, వాటి పరిస్థితులు, వాటి ప్రత్యేకతలు తెలుసుకోవాలి. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అంటే అశ్వగంధ, వితేనియా సామ్నిఫెరా. సామ్ని అంటే ఏంటంటే బాడీ మైండ్ అని. అశ్వగంధ ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి మేధ్య రసాయన ఔషధి, అలాగే బల్యం అంటే బలాన్ని ఇస్తుంది. దీని వేర్లని చూర్ణం అంటే పొడి రూపంలో, లేదా ఘనవటి అంటే మాతల రూపంలో, క్షీరపాకం అంటే పాల కషాయం రూపాలలో ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. సాధారణ మోతాదు ఒక పొడి అయితే 3 నుంచి 6 గ్రాముల పొడి రోజుకి 2 సార్లు, లేదా ట్యాబ్లెట్ అయితే 500 మిల్లీగ్రాముల గోళీలు 2 మాత్రలు రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. వెచ్చని పాలతో కానీ నీళ్ళతో కానీ ఫుడ్ తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవాల్సి ఉంటుంది. అశ్వగంధ కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తూ ఒత్తిడిని నియంత్రిస్తుంది. అడాప్టోజెనిక్ లక్షణాలు శరీరాన్ని ఒత్తిడి కారణంగా స్పందించేలాగా చేస్తాయి. నాడీ వ్యవస్థను బలపరిచి అలాగే నిద్ర నాణ్యతని ఇది మెరుగుపరుస్తుంది. గుండె స్పందన రేటుని సాధారణీకరిస్తూ ఆ రక్తపోటుని సమతుల్యం చేస్తుంది అశ్వగంధ. తర్వాత చెప్పుకోవాల్సింది బ్రాహ్మి, బొకోపా మునియరి. బ్రాహ్మి చాలా బెస్ట్ మేధ్య రసాయనం, అలాగే మనప్రసాదనం కూడా, అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. సంపూర్ణమైనటువంటి ఈ మొక్కని సమూలంగా, ముఖ్యంగా ఆకుల్ని స్వరసం రూపంలో అంటే తాజా రసం రూపంలో, చూర్ణ రూపంలో, లేదా పొడి రూపంలో, లేదా ఘృతం అంటే నెయ్యి రూపంలో, ఇలా రకరకాలుగా ఈ బ్రాహ్మీని వాడుకోవచ్చు. 5 నుంచి 10 మిల్లీలీటర్ల స్వరసం కానీ, లేదా 3 నుంచి 5 గ్రాముల చూర్ణం కానీ రోజుకి 2 సార్లు ఖాళీ కడుపుతోటి ఉదయం లేదా ఫుడ్ తర్వాత తేనె నెయ్యితోటి తీసుకోవాల్సి ఉంటుంది. బ్రాహ్మి సెరటోనిన్ ఇంకా డోపమైన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్ల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఆందోళన, నిరాశను తగ్గిస్తూ మానసిక స్పష్టతను పెంచుతుంది. దీర్ఘకాలపు ఒత్తిడి వల్ల కలిగేటటువంటి గుండె ప్రభావాలని ఇది తగ్గిస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అర్జున, తెల్లమద్ది, టెర్మినేలియా అర్జున. ఇది అర్జున అనేది హృదయం అంటే గుండెకి శక్తినిస్తుంది, అలాగే రక్తపిత్త నాశకంగా పనిచేస్తుంది, రక్తపోటుని తగ్గిస్తుంది. దీని బెరడ్ని పొడి లేదా క్వాదం అంటే కషాయం రూపంలో, ఘనవటి రూపాలలో జనరల్గా వాడటం జరుగుతుంది. 3 నుంచి 6 గ్రాముల పొడిని రోజుకి 2 సార్లు, లేదా 50 to 100 ml కషాయాన్ని దీన్ని పాలతో కానీ లేదా నీళ్ళతో కానీ కలిపి టీలాగా ఆహారానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు. అర్జున గుండె కండరాలని బలపరుస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కార్డియో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి దీనికి. దీనివల్ల గుండెకి కలిగేటటువంటి నష్టాన్ని నివారిస్తుంది, రక్త ప్రసరణని సజావుగా చేస్తుంది అర్జున అనేది. తర్వాత చెప్పుకోవాల్సింది జటామాంసి, నార్దోస్టాచిస్ జటామాంసి. జటామాంసి నిద్రాజనకంగా ఉంటుంది, అంటే నిద్రని ప్రేరేపిస్తుంది, అలాగే మనశ్శామకంగా కూడా పనిచేస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. దీన్ని వేర్లని పొడి లేదా తైలం అంటే నూనె లేదా ఘనవటి అంటే టాబ్లెట్స్ రూపాలలో వాడతారు. 1 నుంచి 3 గ్రాముల పొడిని రోజుకి 2 సార్లు తేనెతో కానీ లేదా వెచ్చని నీళ్ళతో కానీ రాత్రి పడుకునే ముందు తీసుకోవటం అనేది జనరల్ రికమెండెడ్ పద్ధతి. జటామాంసి వాత దోష శామకంగా పనిచేస్తూ నాడీ వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ని శాంతపరుస్తుంది, నిద్రలేమిని తగ్గిస్తూ లోతైన విశ్రాంతిని అందిస్తుంది, గుండె స్పందన రేటుని నియంత్రిస్తూ రక్తపోటుని తగ్గిస్తుంది. ఆందోళన ఇంకా భయాలను తగ్గించేటువంటి యాంగ్జైటిక్ లక్షణాలు దీనికి ఉన్నాయి. తర్వాత చెప్పుకోవాల్సింది శంఖపుష్పి, కన్వాల్వులస్ ప్లూరికాలిస్. శంఖపుష్పి మేధ్య రసాయన, అలాగే మనఃప్రసాదక అంటే మనసుకి ఆనందాన్ని ఇచ్చేదిగా పనిచేస్తుంది. సంపూర్ణమైనటువంటి అంటే సమూలంగా దీన్ని వాడతాం. ఈ మొక్కని పొడి రూపంలో, స్వరసం రూపంలో, సిరప్ రూపాలలో వాడతారు. శంఖపుష్పి సిరప్ మీకు తెలిసిందే. 3 నుంచి 6 గ్రాముల పొడిని లేదా 10 నుంచి 20 మిల్లీలీటర్ల సిరప్ని రోజుకి 2 సార్లు పాలతో కానీ నీళ్ళతో కానీ ఉదయం ఖాళీ కడుపు తీసుకోవటం అనేది జనరల్ రికమెండెడ్ పద్ధతి. శంఖపుష్పి మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, నిరాశ ఆందోళన లక్షణాలను తగ్గిస్తుంది, రక్తపోటుని సాధారణీకరిస్తూ గుండెకి సంబంధించినటువంటి ఒత్తిడిని తగ్గించేస్తుంది,
న్యూరోప్రొటెక్టివ్ యాక్షన్ దీనికి ఉంది. దీనివల్ల దీర్ఘకాలపు ఒత్తిడి వల్ల నర్వస్ సిస్టమ్కి కలిగేటటువంటి నష్టాన్ని ఇది నివారిస్తుంది. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అతి మధురం ఎస్టి మధు, గ్లైసరీజా గ్లాబ్రా. ఎస్టి మధు ఒక రసాయన ఔషధి, అంటే పునరుజ్జీవనాన్ని కలిగిస్తుంది, అలాగే బల్యంగా పనిచేస్తుంది, శక్తినిస్తుంది. దీన్ని వేర్లని పొడి రూపంలో, క్వాదం అంటే డికాక్షన్ రూపంలో, అలాగే ఇతర రూపాల్లో కూడా వాడతాం. 3 నుంచి 5 గ్రాముల పొడిని రోజుకి 2 సార్లు తేనెతో లేదా పాలతో భోజనం తర్వాత తీసుకోవటం అనేది జనరల్గా ప్రిస్క్రైబ్డ్ మెథడ్. ఈ అతి మధురం కార్టిసాల్ స్థాయిని నియంత్రిస్తూ అడ్రినలిన్ గ్రంథుల పనితీరుని సమతుల్యం చేస్తుంది. ఒత్తిడి వల్ల కలిగేటటువంటి శారీరక ప్రభావాలను తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తనాళాల వాపును తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తిప్పతీగ, గుడూచి, టినోస్పోరా కార్డిఫోలియా. ఇది బాగా ఫేమస్ అయింది ఈ మధ్య. గుడూచి రసాయనం అలాగే త్రిదోషహారంగా పనిచేస్తుంది, అంటే రసాది ధాతువులకి శక్తినిస్తూ 3 దోషాన్ని సమతుల్యం చేస్తుంది. దీని కాండాన్ని అంటే తీగని పొడి లేదా స్వరసం అంటే జ్యూస్ రూపంలో లేదా ఘనవట్టి రూపంలో, సత్వం గుడిచి సత్వం అంటారు, అంటే సారం రూపంలో, ఇలాగా రకరకాలుగా వాడతాం. 3 నుంచి 6 గ్రాముల పొడిని లేదా 10 to 20 ml స్వరసాన్ని రోజుకి 2 సార్లు వెచ్చని నీళ్లతో కానీ లేదా తేనెతో కానీ ఉదయం ఖాళీ కడుపుతోటి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. గుడూచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే శరీరాన్ని ఒత్తిడికి అనుగుణంగా స్పందించేలాగా చేస్తుంది. మానసిక అలాగే శారీరక ఒత్తిడిని తగ్గిస్తుంది. గుడూచి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఈ రక్తనాళాన్ని రక్షిస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తూ గుండె ఆరోగ్యాన్ని పరోక్షంగా ఈ తిప్పతీగ మెరుగుపరుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద కాంపౌండ్ ఫార్ములేషన్స్ ఉన్నాయి, అలాగే రసాయన ఔషధాలు ఉన్నాయి. వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది చ్యవన్ప్రాశ అవలేహ్యం. అంటే ఈ ఉసిరి అంటే ఆమ్లకి ఆధారిత ఈ అవలేహ జామ్ ప్రతిరోజు 10 నుంచి 15 గ్రాముల వరకు తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శారీరక బలం పెరుగుతుంది, ఒత్తిడిని నిరోధిస్తుంది చ్యవన్ప్రాశ. ఇది సమగ్ర రసాయన చికిత్సకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇంకొకటి బ్రహ్మరసాయనం. మానసిక ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యాన్ని రక్షించడం కోసం స్పెషల్లీ ఫార్ములేటెడ్ మెడిసిన్ ఇది. మేధస్సుని పెంచుతుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. బ్రాహ్మి, అశ్వగంధ, శంఖపుష్పి ఇలాంటి మూలికల సమ్మేళనం మానసిక స్పష్టతను పెంచుతూ ఒత్తిడిని తగ్గిస్తుంది. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అశ్వగంధారిష్టం గురించి. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. 15 to 30 ml రోజుకి 2 సార్లు సమానంగా నీటితోటి తీసుకోవటం అనేది ఒక పద్ధతి. దీనివల్ల బలం పెరుగుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, దీర్ఘకాలపు బలహీనత అలాగే మానసిక అలసటకి ఇది అద్భుతమైన పరిష్కారం. ఇక గుండెండంతోనే గుర్తుకు రావాల్సింది తెల్ల మద్దితో తయారైన అర్జునారిష్టం. గుండె ఆరోగ్యానికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఈ సమ్మేళనం రక్తపోటుని నియంత్రిస్తుంది, గుండె కండాలను బలపరుస్తుంది. ఆ అర్జున బెరడు ఆధారిత ఈ ఔషధం గుండె వ్యాధిగ్రస్తుల కోసం ఆయుర్వేదం అందించే అమూల్యమైన బహుమతి. ఇక మీకై మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి, వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే యోగా ఇంకా ప్రాణాయామం. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాలు యోగాసనాలు చేయటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. శవాసనం ఇంకా మనసుని పూర్తి విశ్రాంతి పరిచేటువంటి ఇలాంటి ఆసనాలు ఉపయోగపడతాయి. సర్వాంగాసనం అనేది రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. భుజంగాసనం అనేది గుండె ఇంకా ఊపిరితిత్తులకు స్ట్రెంత్ ఇస్తుంది. అలాగే పశ్చిమోత్తాసనం అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. అనులోమ విలోమ ప్రాణాయామాలు ఈ ప్రత్యేకమైనటువంటి శ్వాస నియంత్రణ వల్ల ఊపిరితిత్తులకి అలాగే గుండెకి యూస్ఫుల్గా ఉంటుంది. రోజు 10 నుంచి 15 నిమిషాలు చేయటం వల్ల మానసిక శాంతి లభిస్తుంది, రక్తపోటు తగ్గుతుంది. దీంతో భ్రామరి ప్రాణాయామం, ముఖ్యంగా తేనెటీగ శ్వాస అంటాం, ఆందోళన అలాగే ఒత్తిడిని తగ్గించి మనసుని ప్రశాంతపరుస్తుంది. ధ్యానం అంటే మెడిటేషన్ ప్రతిరోజు ఒక 15 నుంచి 20 నిమిషాలు దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటే మానసిక స్పష్టత అనేది పెరుగుతుంది. ఇక గుండెకు సంబంధించి కొన్ని ఆహార నియమాలు కూడా ఉన్నాయి. సాత్విక ఆహారం తీసుకోవటం అనేది చాలా అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పాలు, నెయ్యి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. రాజసిక అలాగే తామసిక ఆహారాలు అంటే వేయించిన ఆహారాలు,
మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, జంక్ ఫుడ్, కాఫీ, మద్యం వీటన్నిటిని తగ్గించాలి. తీసుకోకుండా ఉంటే మంచిది. ప్రతిరోజు గింజధాన్యం అలాగే గింజలు తాలూకు పాలు తీసుకోవటం మంచిది. ఉదాహరణకు బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ ఇలాంటివి. దీంతో గుండెకి మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, మంచి కొవ్వుల్ని ఇది అందిస్తాయి. అలాగే ఈ ఆవకాయ లాంటి బాగా ఉప్పు కలిపినటువంటి వాటిని తీసుకోకూడదు, ఎందుకంటే ఇది రక్తపోటుని పెంచుతుంది. తులసి టీ లేదా దాల్చిన చెక్క టీ ఇలాంటివి తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అతిగా తినకుండా అంటే అధ్యసనాన్ని కంట్రోల్ చేయాలి. నియమితమైనటువంటి సమయాల్లో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక రోజువారీ దినచర్యను తెలుసుకోవటం కూడా అవసరం. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేవాలి. అలాగే శారీరక గడియారాన్ని గౌరవించాలి. నిద్ర టైంని పాటించడం అనేది చాలా ముఖ్యం. రాత్రి 10 నుంచి 11 గంటలకి పడుకోవాలి. కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అనేది అవసరం. రాత్రి తెల్లవారుజామున ఈ మొబైల్ లేదా టీవీలు చూడకూడదు, ఎందుకంటే నీలం కాంతి నిద్రని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ప్రతిరోజు సాయంత్రం నడక్కి వెళ్ళటం లేదా తేలికపాటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అభ్యంగనం అంటే నూనె మసాజ్ వారానికి 2 లేదా 3 సార్లు చేయించుకోవడం వల్ల వాత దోషం శమనం అనేది జరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా తలకి తైలధారణ అంటే తలకు నూనె రాసుకోవటం వల్ల మానసిక శాంతి అనేది లభిస్తుంది. ఇక ఈ మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ప్రకృతి మధ్య గడపాలి, మానసిక ఒత్తిడి దీంతో తగ్గుతుంది. అలాగే సానుకూలమైన ఆలోచనలు ఉండాలి, పాజిటివ్ అవుట్లుక్. ఇంకా కృతజ్ఞతా భావాలను పెంచుకోవాలి, దీంతో మానసిక శాంతి పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతోటి టైంని గడుపుతూ ఉండాలి, మాట్లాడటం ఇలాంటి వాటి వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సంగీతం వినటం వల్ల, ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం వినటం వల్ల, సాత్విక రాగాలు వినటం వల్ల మనసు అనేది ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తుంది. ఇక దీనికి సంబంధించి ముద్రలు, ప్రాణాయామాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాణముద్ర అంటే బొటన వేలుతోటి ఆ ఉంగరపు చిటికెన వేళ్ళని తాకటం. ప్రతిరోజు దీన్ని 10 నుంచి 20 నిమిషాలు చేస్తే జీవశక్తి పెరుగుతుంది, గుండెకి ఇది శక్తినిస్తుంది. అలాగే అపానవాయు ముద్ర అంటే ఈ గుండె ముద్ర అని కూడా అంటారు. ఇది గుండెకు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇంకా హృదయాఘాతం సమయంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే చంద్రభేదన ప్రాణాయామం అంటే ఎడమ నాసిక రంధ్రం ద్వారా గాలి తీసుకోవటం. దీంతో శారీరక ఉష్ణోగ్రత తగ్గి మనసుకి ఒక ప్రశాంతత అనేది లభిస్తుంది, రక్తపోటు తగ్గుతుంది. అలాగే శీతళీ ప్రాణాయామం అంటే నాలుకను చుట్టి శ్వాస తీసుకోవటం వల్ల ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, కోపాన్ని, ఆందోళనని తగ్గిస్తుంది. ఇక ఈ సందర్భంగా పంచకర్మ చికిత్సల గురించి చెప్పుకోవాలి. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా దీర్ఘకాలపు గుండె సమస్యలు ఉన్నప్పుడు శిరోధార అంటే నుదుటిపైన నూనెని ధారలాగా పడేలాగా చేయడం అనేది బెస్ట్ చికిత్స. ఇది నరాల వ్యవస్థను ప్రశాంతం చేస్తుంది, లోతైన విశ్రాంతిని ఇస్తుంది. అలాగే శిరోభ్యంగం అంటే తలకి మసాజ్ చేయించుకోవటం, అలాగే పాదాభ్యంగం అంటే పాదాలకి మసాజ్ చేసుకోవటం. ప్రతిరోజు వీటిని చేస్తే వాత శమనం అనేది జరుగుతుంది, దీంతో నిద్ర నాణ్యత పెరుగుతుంది. అలాగే నస్యకర్మ అంటే ముక్కు మార్గంలో ఔషధ నూనెలు వేయటం. ఇది మెదడుకి ప్రత్యేకమైన పోషణ ఇస్తుంది, మానసిక స్పష్టతని పెంచుతుంది. అలాగే వస్తి అంటే ఒక రకమైన మెడికేటెడ్ ఎనిమా. దీంతో దీర్ఘకాలపు వాత దోషాల సమస్యలకి ఇది చక్కటి ట్రీట్మెంట్. ముఖ్యంగా ఒత్తిడి వల్ల కలిగేటటువంటి మలబద్ధకం ఇంకా జీర్ణ సమస్యని ఈ ఎనిమా తగ్గిస్తుంది. ఈ ట్రీట్మెంట్స్ని తప్పనిసరిగా ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. ఇక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అంటారు కదా, కాబట్టి తప్పనిసరిగా ప్రివెంట్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఉప్పుని మెయిన్గా తగ్గించుకోవాలి, ఎందుకంటే దీంతో రక్తపోటు పెరుగుతుంది, గుండెకి హానికరం. అలాగే కెఫీన్ ఎక్కువగా ఉండేటటువంటి పదార్థాలు, కాఫీ, టీ ఇవి ఆందోళన పెంచేస్తాయి. కెఫీన్ గుండె పోటుని అలాగే గుండె దడని పెంచేస్తుంది, కాబట్టి కాఫీ, టీలు మానేయండి. అలాగే ఈ కెఫీన్ నిద్రని ప్రభావితం చేస్తుంది. ఇంకా ఆల్కహాల్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, నిరాశని పెంచుతుంది ఆల్కహాల్ అనేది. గుండె కండాలను ఆల్కహాల్ బలహీనపరుస్తుంది. ఇక స్మోకింగ్ రక్తనాళాన్ని దెబ్బతీస్తుంది, గుండె జబ్బులకి ఇది ప్రధాన కారణం. అన్నిటికీ మించి ప్రాసెస్డ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే డాల్డా లాంటివి, ఇలాంటివి ఏం చేస్తాయి, గుండెకి హానికరం, కాబట్టి ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి. రాత్రి జాగారం అంటే అనవసరంగా మేలుకొని ఉండటం మంచిది కాదు, దోషాలని ఇది డిస్టర్బ్ చేస్తుంది. మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఈ రాత్రి జాగారం దెబ్బతీస్తుంది. అలాగే ఎక్కువగా మీడియా వినియోగం, ముఖ్యంగా టీవీ, మొబైల్, సోషల్ మీడియా ఇవన్నీ మానసిక ఒత్తిడిని పెంచుతాయి కాబట్టి, నిద్రని ప్రభావితం చేస్తాయి కాబట్టి వీటి నుంచి దూరంగా ఉండండి.
ఈ సందర్భంగా గుండెను రక్షించుకునే ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. తప్పనిసరి పరీక్షలు అంటే రక్తపోటు కానీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ, కొలెస్ట్రాల్ స్థాయిల్ని తనిఖీ చేయించుకుంటూ ఉండాలి. మందుల్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. వైద్య సలహా లేకుండా మందుల్ని యథేచ్ఛగా తీసుకోకూడదు. ఉన్నటువంటి ఒత్తిడి పరిస్థితుల్లో ఒకవేళ అలాంటిది ఎదుర్కొంటే బాగా డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా లెక్కించాలి. 1 నుంచి 10 వరకు ప్రశాంత స్థలానికి వెళ్ళి ప్రశాంతంగా గడపాలి. కుటుంబ సభ్యుల మధ్యలో గడుపుతూ ఉంటే కూడా మానసిక అశాంతి తగ్గుతుంది. మానసిక భారాన్ని ఇది తగ్గిస్తుంది. వృత్తిపరమైనటువంటి సలహాలు, కౌన్సిలింగ్లు అవసరమైతే వీటిని కూడా తీసుకోవచ్చు. ఇంకా మందులు తీసుకోవటానికి అలారం పెట్టుకోవటం, రిమైండర్లు ఉపయోగించడం ఇలాంటివి కూడా మంచిది. ఇక అన్నిటికీ మించి ఆయుర్వేద సిద్ధాంతం త్రిదోష సమతుల్యత. ఆయుర్వేదం ప్రకారంగా వాతపిత్త కఫాలనే 3 దోషాల సమతుల్యత అనేది ఆరోగ్యానికి పునాది. మానసిక ఒత్తిడి ప్రధానంగా వాతదోష వృద్ధికి కారణమవుతుంది. వాతదోష పెరుగుదల వల్ల అశాంతి, భయం, ఆందోళన, నిద్రలేమి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వాత వృద్ధి గుండె స్పందన రేటుని పెంచేస్తుంది, రక్తనాళాల సంకోచాన్ని పెంచేస్తుంది, రక్తపోటు పెరుగుదలకి దారితీస్తుంది. అలాగే పిత్తదోష వృద్ధి వల్ల కోపం, చిరాకు, మితిమీరిన ప్రతిస్పందనలకి ఇది దారితీస్తుంది. ఇది రక్తంలో వేడిని పెంచేసేసి గుండెపైన అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇక కఫదోష వృద్ధి వల్ల నిరాశ, బరువు పెరగటం, మందగతి, ఆలస్యాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కఫదోషం వల్ల. ఇది కొలెస్ట్రాల్ని పెంచేయడానికి, రక్తనాళాల్లో అడ్డులకి ఇది కఫం అనేది కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి త్రిదోష సమతుల్యత కోసం వ్యక్తిగత విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా అవసరం. వ్యక్తిగత ప్రకృతిని బట్టి అంటే సహజ శరీర నిర్మాణాన్ని బట్టి, అలాగే వికృతి అంటే ప్రస్తుత దోష అసమతుల్యత ఏది ఉంది అనే దాన్ని బట్టి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అవసరం. ఇక ఋతువుల ప్రకారం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని సద్వృత్తం, సత్వవృత్తం అంటే ఋతుచర్యలు అంటారు. వర్ష ఋతువు అంటే వర్షాకాలం, ఇంకా హేమంత ఋతువు అంటే చలికాలం సమయంలో వాతదోష వృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో అశ్వగంధ, జటామాంసి ఇలాంటి వాతశామక మూలికల్ని ఎక్కువగా ఉపయోగించాలి. వెచ్చటి ఆహారం, వెచ్చటి నూనెలతోటి మసాజ్ చేసుకోవటం, తగినంత నిద్ర ముఖ్యం. ఇక గ్రీష్మ ఋతువు అంటే వేసవి రోజులలో పిత్తదోష వృద్ధి అనేది అవుతుంది. కాబట్టి బ్రాహ్మి, శంఖపుష్పి ఇలాంటి శీతల మూలికలను ఉపయోగించాలి. చల్లటి పానీయాలు, తేలికపాటి ఆహారం, అలాగే మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకోవటం మంచిది. ఇక వసంత ఋతువు అంటే వసంతకాలం టైంలో కఫ దోషం వృద్ధి అవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో గుడూచి, అతిమధురం లాంటి త్రిదోష శామక మూలికలు మంచివి. కొంచెం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం, తేలికపాటి ఆహారం ఇలాంటివి కూడా రికమెండెడ్. ఇక అద్రవ్యభూత చికిత్సలుగా మంత్ర చికిత్స, ఆధ్యాత్మిక అభ్యాసాలు ఇవి కూడా ఆయుర్వేదంలో చెప్పారు. ఓం అనే మంత్ర జపం ప్రతిరోజు 108 సార్లు చేయటం అనేది మనసుకి అద్భుతమైన ప్రశాంతతనిస్తుంది. ధ్వని కంపనాలు మనస్సు ఇంకా శరీరం పైన తీవ్రమైన గాఢమైనటువంటి ప్రభావాన్ని, పాజిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. ఇక గాయత్రి మంత్రం ఇది నిజానికి ఒక ఛందస్సు. ఇది మానసిక స్పష్టతను పెంచుతుంది, సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే మహామృత్యుంజయ మంత్రం ఇది భయం, ఆందోళన తగ్గిస్తుంది, జీవశక్తిని పెంచుతుంది. ఇంకా హృదయ బీజ మంత్రం అని ఎం అంటారు. ఇది గుండె చక్రం ఉంటుంది కదా, అనాహత చక్రం, దీని మీద దృష్టి పెట్టడం వల్ల గుండె ఆరోగ్యానికి ఇది మంచి చేస్తుంది. అలాగే సత్సంగం అంటే మంచి వ్యక్తుల సహవాసం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా సేవా కార్యక్రమాలు అంటే సామాజిక సేవలు లాంటివి మనసుకి సంతృప్తిని ఇస్తాయి, నిరాశని తగ్గిస్తాయి. ఇంకా పూజ, ప్రార్థన ఇవన్నీ ఆధ్యాత్మిక బలాన్ని పెంచి మానసిక శాంతిని ఇస్తాయి. అలాగే గ్రంథపారాయణం, ముఖ్యంగా పవిత్ర గ్రంథాన్ని చదవటం మనసుకి సానుకూలమైన దిశని ఇస్తుంది. ఇంకా కీర్తన, ఇంకా భజన, భక్తి సంగీతాలు ఇలాంటివి మనసుని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇదే సందర్భంగా త్రిగుణ సిద్ధాంతం గురించి చెప్పుకోవాలి. ఆయుర్వేదం ప్రకారంగా మనస్సు 3 గుణాలతోటి కూడి ఉంటుంది. సత్వ, రజస్, తమస్సులు ఇవి. ఈ స్వచ్ఛత, ప్రశాంతత, సానుకూలత ఇవన్నీ సత్వం. దీని ద్వారా ఇవి పెరుగుతాయి. ఇక రజోగుణం అంటే చంచలత్వం, ఉద్రేకం ఇవి రజోగుణం వల్ల పెరుగుతాయి. ఇంకా తమోగుణం వల్ల జడత్వం, అజ్ఞానం పెరుగుతాయి. కాబట్టి వీటిని సంస్థితిలోకి తెచ్చుకోవాలి. మానసిక ఆరోగ్యానికి ఇవి చాలా కీలకం. సాత్విక ఆహారం, సాత్విక ఆలోచనలు, ఇంకా సాత్విక కార్యకలాపాలు ఇవన్నీ సత్వగుణాన్ని పెంచుతాయి. రాజసిక ఆహారం అంటే మసాలాలు, వేయించిన ఆహారాలు, అతిగా పనిచేయటం, ఇంకా అధికంగా ఆశపడటం ఇవన్నీ రజోగుణాన్ని పెంచుతాయి. ఇక తామసిక ఆహారం అంటే పాత బియ్యం, చెడిపోయినటువంటి ఆహారాలు, ఇంకా మద్యం, ఇంకా అతిగా నిద్రపోవటం, ఆలస్యం అంటే బద్ధకం ఇవన్నీ తమో గుణాన్ని పెంచుతాయి. సత్వగుణం పెరిగినప్పుడు మనసు ప్రశాంతంగా, స్పష్టంగా, సానుకూలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అనుకూలమైన మానసిక పరిస్థితిని సృష్టిస్తుంది. రజోగుణం, తమో గుణాలు పెరిగినప్పుడు ఒత్తిడి, ఆందోళన, నిరాశ పెరుగుతాయి. ఇది గుండెకి హానికరం.
ఇక ఆహార సప్లిమెంట్స్, ప్రత్యేక ఆహారాలు వీటి గురించి కూడా తెలుసుకోవాలి. త్రిఫల చూర్ణం అంటే 3 ఫలాల మిశ్రమం రోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది విషాన్ని తొలగించేస్తుంది. అలాగే గోఘృతం అంటే ఆవు నెయ్యి ప్రతిరోజు 1 నుంచి 2 చిన్న చెంచాలు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది, మానసిక స్పష్టత పెరుగుతుంది. రాత్రి నానబెట్టిన బాదంని ఉదయం తొక్కలు తీసి పాలల్లో రుబ్బి తీసుకోవడం వల్ల మెదడు, గుండె ఆరోగ్యానికి ఇది అద్భుతం. ఇంకా జీడిపప్పు 4 లేదా 5 ముక్కలు ప్రతిరోజు ఉదయం తింటూ ఉంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పెరుగుతాయి, గుండెకి ఇది మంచిది. ఇంకా నిమ్మరసం ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ పెరుగుతుంది, విషాన్ని ఇది తొలగించేస్తుంది. ఇంకా తులసి ఆకులు ప్రతిరోజు 5 నుంచి 7 ఆకుల్ని నములుతూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఒత్తిడిని తులసి తగ్గిస్తుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. దాల్చిన చెక్క టీ మానసిక ప్రశాంతతని పెంచుతుంది, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అల్లం టీ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, రక్త ప్రెషర్ని పెంచుతుంది. ఇక వ్యాయామం అలాగే శారీరక కార్యకలాపాలు ఇవి కూడా చాలా ముఖ్యం. సౌమ్యమైనటువంటి వ్యాయామం అంటే తేలికపాటి వ్యాయామం శరీరపు శక్తిలో సగం వినియోగించి చేయాలి. అంటే చెమట పట్టడం ప్రారంభమైన వెంటనే ఆపాలి. ప్రాతకాలం నడవాలి. 30 నుంచి 45 నిమిషాలు నడిస్తే మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక యోగ నిద్ర అంటే గైడెడ్ రిలాక్సేషను గాఢమైన విశ్రాంతిని ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే ఉదయం సూర్య నమస్కారాలు ఒక 5 నుంచి 12 సైకిల్స్ చేయటం వల్ల సంపూర్ణమైనటువంటి శారీరక వ్యాయామం లభిస్తుంది, మానసిక శారీరక బలం దీంతో పెరుగుతుంది. ఈత కొట్టడం, సైకిల్ దొక్కటం లాంటి కార్డియో ఎక్సర్సైజెస్ గుండెకి మంచివి, కానీ అతిగా వ్యాయామం చేయడం వంటి హానికరం. సౌమ్యత చాలా ముఖ్యం. ఇదే సందర్భంగా త్రికుటి చికిత్సల గురించి చెప్పాలి. ఆయుర్వేదంలో అనేది చాలా ముఖ్యం. 3 కొన్ని మూలికా మిశ్రమాలు ప్రత్యేకంగా మానసిక, గుండె ఆరోగ్యానికి మంచివి. అశ్వగంధ, బ్రాహ్మి, జటామాంసి ఈ 3 మూలికల పొడులని సమాన భాగాలుగా కలిపి 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా పాలతో తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం లభిస్తుంది. దీన్ని త్రికుటి అంటారు. అంటే 3 మూలికల కలయిక. ఇది వాతాన్ని శమింపజేస్తుంది, మానసిక ప్రశాంతతని పెంచుతుంది, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇలాంటిది ఇంకొక కాంబినేషన్ ఏంటంటే అర్జున, తిప్పతీగ, అతి మధురం, తెల్లమద్ది, అలాగే తిప్పతీగ, ఇంకా అతి మధురం. ఈ 3 మూలికల తాలూకు కషాయం తయారు చేసుకొని తీసుకోవడం వల్ల గుండెకి బలాన్ని ఇస్తుంది. ఇది అలా కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఈ త్రికుటి హృదయకండాలని బలపరుస్తుంది, రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతిమంగా చెప్పేది ఏమిటంటే ఆయుర్వేద శాస్త్రం శరీరం, మనసు, ఆత్మ తాలూకు సమగ్ర ఆరోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంటుంది. మానసిక ఒత్తిడి, గుండె సమస్యల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించి దోష సమతుల్యత ద్వారా రెండింటినీ ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఆయుర్వేద విధానం ప్రత్యేకత. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ట్రీట్మెంట్ విధానాన్ని అనుసరించడం ప్రారంభించే ముందు తప్పనిసరిగా అనుభవజ్ఞుడైనటువంటి ఆయుర్వేద వైద్యుడి సలహా తీసుకోవడం అవసరం. ప్రతి వ్యక్తి ప్రకృతి అంటే సహజ శరీర నిర్మాణం, ఇంకా వికృతి అంటే ప్రస్తుత దోష అసమతుల్యత భిన్నంగా ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయటం అవసరం. ఆహార విహార ఔషధాలు అంటే ఆహారం, జీవనశైలి, మందులు ఈ 3 సమతుల్య కలయిక ద్వారా మాత్రమే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సాధ్యమవుతుంది. మానసిక ప్రశాంతత గుండె ఆరోగ్యానికి పునాది. సత్వగుణం అనేది దీని వృద్ధి ద్వారా రజోగుణాలు, తమో గుణాలను తగ్గించుకోవటం వల్ల మానసిక శారీరక ఆరోగ్యానికి ఒక మార్గం వేసినట్టు అవుతుంది. ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు చేయటం ద్వారా మీరు మీ జీవితంలో పెద్ద మార్పుల్ని చూడగలుగుతారు. ఓపిక ఇంకా నిబద్ధతతోటి ఈ ఆయుర్వేద మార్గదర్శకాలను అనుసరించి చిరాయువు అంటే దీర్ఘాయువు, ఆరోగ్యం అంటే నిరోగ శరీరం, ఇంకా ఆనందం అంటే మానసిక ప్రశాంతత వీటిని మీరు సాధించగలుగుతారు. మనసు ప్రశాంతమైతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది. ఈ ఆయుర్వేద జ్ఞానాన్ని మీ జీవితంలో అమలు చేసి మానసిక అలాగే గుండె ఆరోగ్యం రెండింటినీ కూడా పొందండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ రోగాల నుంచి విముక్తి పొందాలి. స్టే హ్యాపీ, స్టే హెల్దీ. లవ్ యూ ఆల్. శుభం.